ట్రక్కులు పోతున్నాయా ప్రతిరోజు? సుమారు 1000 వెళ్తాయి. 1000 ట్రక్కులు. ఏట్లోకి వెళ్తే చక్కగా ఉండేదండి. లోయలో ఏర్పడిపోతామని భయం. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు గాని, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గాని వాళ్ళు చేసేటువంటి ఇసుక దోపిడీకి ఇది నిలువెత్తు నిదర్శనం. కొన్ని వేల ట్రక్కులు ఇసుక ఇక్కడ పోసేశారు. మరి ఒక కొండల్లాగా ఉన్నాయి. ఇది కొన్ని వేల లారీలు ఇలా వెళ్తున్నాయి, వస్తా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాల్సిన పరిస్థితి ఇది. మరి ప్రకృతి అందరికీ సంబంధించింది. కొంతమంది వ్యక్తులు ఏ విధంగా అన్యాయంగా దోచుకుంటున్నారనే దానికి ఇది నిదర్శనం. అయినా మీరు ఓట్లేస్తారంటే ఆలోచించుకోండి.